తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులనే కాదు, తెలంగాణలో ప్రభుత్వాలను కూడా బెంబేలెత్తిస్తుంది. అయ్యో ఇదేంటి, ప్రభుత్వాలను కూడా భయపెడుతుందా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని అందరూ ఆశ్చర్యపోతారు. చూద్దాం ఎలా ఉందో. తర్వాత ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వాహకం ఎలా ఉందంటే, ఆ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే వ్యక్తులు ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అనే స్పృహను కోల్పోతున్నారా అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పేది సుస్పష్టం అనమాట. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది యూపీఎస్సీ లాంటిది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, ఒక పవిత్రమైన సంస్థ. ఈ సంస్థని నేను ఎటువంటి నిందలో వేయడం లేదు. ఎందుకు అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిందించడానికి లేదు. అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 315, 323 ఈ మధ్యలో ఆర్టికల్స్ వల్ల అది ఫామ్ అయింది. కానీ ఈ రాజ్యాంగబద్ధ సంస్థను నడిపే వ్యక్తులు రాజ్యాంగ విధిని నిర్వర్తిస్తున్నారా అనే ప్రశ్నని ఎందుకు లేవనెత్తుతున్నామంటే, దాని పనితీరు సరిగ్గా లేదు, రాజ్యాంగబద్ధంగా లేదు అనేది ఇక్కడ సుస్పష్టమైపోతుంది. ఏ విధంగానో చూద్దాం. ఈ ప్రభుత్వాలే బెంబేలెత్తిపోతున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూస్తే ఎందుకు బెంబేలెత్తుతున్నాయి? నిరుద్యోగులు ఎలాగో బెంబేలెత్తుతున్నారు. ఎందుకంటే అన్నీ లీకేజ్లే, అన్నీ అవినీతి ఆరోపణలే. కోర్టులో కేసులు డజన్ల కొద్దీ కేసులు, ఇప్పుడు హైకోర్టులో డజన్ కొద్దీ కేసులు వేయడం వల్ల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వాల్సిన గ్రూప్ 1 రిజల్టు, దాని తర్వాత వెంటనే ఇవ్వాల్సిన గ్రూప్ 2, దాని తర్వాత ఇవ్వాల్సిన గ్రూప్ 3 రిజల్ట్ ఆగిపోయినాయి. సుమారు లక్షలాది మంది, 5 లక్షల మంది తెలంగాణ యూత్ వెయిటింగ్, 1000 కళ్ళతో ఒత్తులు కళ్ళలో పెట్టుకున్నట్టు వెయిట్ చేస్తున్నారు. ఓకే, అదేవిధంగా తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మార్చి ఎండింగ్ నాటికి గ్రూప్ 1 రిజల్ట్ ఇస్తామని. కానీ గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చే పరిస్థితిలో లేదు. కోర్టులో స్టే ఉంది, హైకోర్టు. అంటే ఏంటి, ఏమవుతుంది? తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను ఎదుర్కోబోతుంది. స్థానిక సంస్థల్లో డిఫీట్ దీనికి రెడీగా ఉందా చెప్దాం. ఒక్కసారి తెలంగాణ మనకి టీఆర్ఎస్కి వెళ్ళండి. బీఆర్ఎస్ పార్టీ 2023 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 సంవత్సరాల అంటే 2 సార్లు ప్రభుత్వాన్ని నడిపిన బీఆర్ఎస్ డిఫీట్ అయిపోయింది. ఆ డిఫీట్కి ఒక్క ప్రధానమైన కారణం అందరికీ సుస్పష్టమే, నిరుద్యోగుల్లో అసంతృప్తి. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న జనార్దన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగిన గ్రూప్ 1 ఒక్కసారి లీకేజ్ వల్ల క్యాన్సిల్ అయింది. అది ఇంటి దొంగలను కూడా సరిగ్గా కంట్రోల్ చేయలేకపోయింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. రెండోసారి దాని మీద సిట్ విచారణ జరుగుతూనే ఉంది. ఇక రెండోసారి ఎంత నిర్వాహకం అంటే, నోటిఫికేషన్లో ఉన్నట్టు బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకోకపోవడం వల్ల గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసింది. చూసారా, 2 సార్లు ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఎవరిదండి అపవాదు? నోటిఫికేషన్లో ఏముందో ఆ పని చేయొద్దా? అది ఎంత నిర్వాహకంగా చూడండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్న ప్రభుత్వాలు. ఇక తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణ బీఆర్ఎస్ ఓడిపోయింది. అందులో ప్రధాన కారణం పనితీరే, టీజీపీఎస్సీ పనితీరే. ఎందుకంటే యూపీఎస్సీ పనితీరుకు దానికి సరితూగలేదు. ఇక రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నిర్వహణని. ఎంతవరకైనా ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎంత డిమాండ్ చేసిన ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని రేవంత్ రెడ్డి గారు, అందులో ఉన్న మహేందర్ రెడ్డి గారు అంటే ఫార్మర్ చైర్మన్, ఇంకా మేము పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టు నిర్వహించేశారు ఎగ్జామినేషన్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని తప్పుపట్టడానికి లేదు, ఎందుకంటే ఎగ్జామ్ చాలాసార్లు పోస్ట్పోన్ అయింది, నేను పోస్ట్పోన్ చేయను. కానీ మహేందర్ రెడ్డి గారు ఏం చేశారు, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, 1 మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నట్టు జరిగినా ఆయన బయటకు వచ్చి మాట్లాడలే. ఎందుకంటే నేను పోలీస్ బాస్ మైండ్ సెట్ అక్కడ అవసరమా? ఇది ప్రధానమైన క్వశ్చన్ అండి. నేను అనేది కాదు, విద్యార్థులు అసంతృప్తి. అశోక్ నగర్ అడ్డాకి వెళ్ళి అశోక్ నగర్లో ఏ విద్యార్థిని కలిపినా టీజీపీఎస్సీ నిర్వహించేవాళ్ళు టీజీపీఎస్సీని అనరండి. వాళ్ళు విద్యార్థులు రాజ్యాంగం కోసం పూర్తిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరు నిందించరు, రాజ్యాంగాన్ని నిందించరు. భవిష్యత్తు అడ్మినిస్ట్రేటర్, ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి వాళ్ళు రాజ్యాంగబద్ధ సంస్థను ఒక మాట అనరు. కానీ రాజ్యాంగబద్ధ సంస్థను నడిపే వ్యక్తుల్ని వాళ్ళు నిందిస్తారు. మహేందర్ రెడ్డి గారు ఏం చేశారంటే పెట్టేశారు ఎగ్జామ్. కానీ వాళ్ళు తక్కువ కాలం ఉన్నప్పుడు ఆయన రిటైర్మెంట్ అయిపోయింది సూపర్ యాన్యుయేషన్ వల్ల. కానీ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ మొదలుపెట్టారు. వెంటనే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో తర్వాత బొర్రా వెంకటేశం గారు, అంతకు ముందున్న జనార్దన్ రెడ్డి గారు ఐఏఎస్, తర్వాత మహేందర్ రెడ్డి గారు ఐపీఎస్, తర్వాత ఈయన ఐఏఎస్.
ఈయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చారు. ఈయన మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు విద్యార్థులు. కానీ ఈయన ఇప్పుడు నిర్వహించిన మూల్యాంకన విధానం ఎలా ఉందంటే అతి దారుణమైన మూల్యాంకన విధానం. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూల్యాంకనంతో కంపేర్ చేస్తాం. ఈ విచారణ జరిగేటప్పుడు హానబుల్ హైకోర్టు జడ్జి గారు కూడా తన యొక్క ఎక్స్పీరియన్స్ను కూడా పంచుకున్నారు. తెలుగు మీడియానికి జరిగిన అన్యాయం. ఒకే మూల్యాంకనం మార్చి 13వ తారీఖున తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక వెబ్ నోటు, ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేసిందండి. అందులో చెప్తుందనమాట 21,093 మంది వ్యక్తుల పేపర్లు అంటే 1,47,000 గ్రూప్ 1 పేపర్లని కేవలం 351 మంది ఎక్స్పర్ట్స్తో, ఫ్యాకల్టీస్తో కేవలం 90-80 రోజుల్లో మూల్యాంకనం కొనసాగించింది. ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఇందులో జడ్జి గారు కూడా అడిగారు, ఇందులో ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ మీడియాలు ఉండే సెపరేట్గా మీరు పెట్టారా ఫ్యాకల్టీలని? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర అసలు సమాధానమే లేదండి. 2, ఒక విషయంలో లాగ్డ్ హిస్టరీ అసలు గ్రూప్ 1లో 15.2 నోటిఫికేషన్లో 15.2 పాయింట్ ప్రకారం అసలు రిజల్ట్ అనేది ఎలా ఇస్తారు? జిఆర్ఎల్ ఇస్తారా, ప్రైమరీ వాళ్ళ వెబ్ నోట్లో పెడతారా, అంటే పర్సన్స్ వెబ్ నోట్లో పెడతారు? ఇవన్నీ మీద సమాధానం లేదు. ఓకే, నీళ్లు నములుతుంది. ఓకే, రీఎవాల్యుయేషన్లో అన్ని తేడాలు, తప్పులు తడకలు, విద్యార్థుల్ని బెదిరింపులకు దిగుతుంది. మీరు ఏదైనా తేడా వస్తే క్రిమినల్ కేసులు, సైబర్ క్రైమ్లో కేసులు అంటున్నారు. అసలు హ్యాక్ అవుతుందో లేదా? లాగ్ హిస్టరీ. ఓకే, ఒక సీనియర్ మోస్ట్ లాయర్ గారు రచనారెడ్డి గారు కోర్టులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపున వచ్చిన లాయర్ గారిని అడిగారనమాట. లాగ్డ్ చేంజ్డ్ హిస్టరీ అని అడిగారు. లాగ్ చేంజ్డ్ హిస్టరీ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్కి సంబంధించి, విద్యార్థుల రిజల్ట్కి సంబంధించి ఏమైతే ఇచ్చిందో అది కంప్యూటర్లో రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. అది హిస్టరీ, లాగ్డ్ చేంజ్ హిస్టరీ అంటారు. అది సబ్మిట్ చేయడానికి ఏంటి అంటే అది చేంజ్ చేయలేదు అనే ఒక డౌట్ ఉంది. దీనివల్ల ఎంతటంటే మాన్యువల్గా మార్కులు చేంజ్ చేయొచ్చు. అంటే మాల్ ప్రాక్టీసెస్కి, మాలాఫైడ్ అప్రోచ్కి అక్కడ ఛాన్స్ ఉంది. రెండో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే 2 సెంటర్స్లో నుంచే ఎక్కువ మంది విద్యార్థులకి ర్యాంకులు వచ్చినాయి. ఈ 2 సెంటర్లు ఏంటంటే 18-19 సెంటర్స్ అండి. ఇక్కడ ఉమెన్ ఓల్ని అన్నట్టు చేసింది. అదే సెంటర్లో అంతకు ముందు తర్వాత కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది కో ఎడ్యుకేషన్ మోడ్లో. ఓకే, పురుషులు ఉంటారు, స్త్రీ అభ్యర్థులు ఉంటారు. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చెప్తుందంటే తన వెబ్ నోట్లో ఇక్కడ ఓన్లీ ఉమెన్కే ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్తుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక సెంటర్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఎన్నో కండిషన్స్ పెట్టుకుని ఫీల్డ్ అబ్జర్వేషన్ చేసుకుని పెడుతుంది. అంటే మీరు తప్పు అబద్ధం ఆడారు కదా. 2 సెంటర్లోంచే క్యాండిడేట్లు రావడం ఏంటి, పక్క సైడ్ నెంబర్లోంచి రావడం అంటే ఆ సెంటర్లో మూల్యాంకనం చేసిన అభ్యర్థులు ఎక్కువ వేసేయడం. తర్వాత వాళ్ళ మీద కంట్రోల్ లేదు. తర్వాత ఒక విషయంలో కీ మీరు తయారు చేస్తున్నారా అంటే మెయిన్స్ ఎవాల్యుయేషన్ చేసే ఒక ఎవాల్యుయేటర్స్కి మీరు కీ ఇచ్చారా అని జడ్జి గారు అడిగితే ఇక్కడ నీళ్ళు నమ్ముకుంది. అలా మేము కీయే ఇవ్వము అంటున్నారు. అదేంటి? కీ ఇవ్వకుండా, ఒక బ్లూ ప్రింట్ కీ ఇవ్వకుండా ఎవాల్యుయేటర్స్కి వాళ్ళకి ఇష్టాసారం, వాళ్ళ డిస్క్రిప్షన్ మొత్తం వదిలేయడం ఏంటి అంటే వదిలేసేయండి, ఓకే వదిలేయండి. కానీ ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక సివిల్ సర్వీసెస్ పల్స్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తుంది. దాన్ని సివిల్ పల్స్ అంటారు. ఇది ఒక రాజ్యాంగ విధండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను ఒక రిక్రూట్మెంట్ చేస్తుంటే ఇక్కడ తులనాత్మక పరిశీలనకి వెళ్ళిపోదాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మోడ్లో ఎందుకు పనిచేయలేకపోతుంది? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది మిలియన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ ది తెలంగాణ అండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా సీక్రెట్లు, మీరు చెప్పినవి కూడా చెప్పదు. కానీ ఒక అమ్మ ఒక పాత్రలో ఏదైనా ఒక పిల్లోడికి ఇస్తే అనుమానం లేకుండా తాగేస్తారు. కానీ ఇంకెవరిచ్చినా ఏదన్నా కల్తీ చేశారేమో, ఆయిల్ బాగాలేదేమో, విషం ఇచ్చారని భయపడతాం. ఒక అమ్మ లాంటిది యూపీఎస్సీ అంత నమ్మకాన్ని పురోధి చేసుకుంది కంట్రీ వైడ్. 75 సంవత్సరాల లీకేజీలు కాదు కదా, ఏ హిస్టరీ లేదు. అలా మీరు ఎందుకు పనిచేయలేకపోతున్నారండి? మీకు అంత ఎందుకు ఫెయిత్ లేదు? మీకు ఎందుకు లేదు? ఎందుకంటే అక్కడ జాబ్ క్యాలెండర్ ఉంటుంది, మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వరు. అక్కడ నోటిఫికేషన్ ఎలా ఉంటే అలా తూచా తప్పకుండా అమలు జరుపుతారు, మీరు ఇవ్వరు. ఎందుకంటే మీరు 2 హాల్ టికెట్లు ఇచ్చారు. 2 హాల్ టికెట్లు ఎక్కడైనా హిస్టరీలో ఉందండి? ఫిలిమ్స్ కోటి, మెయిన్స్ కోటి హాల్ టికెట్ ఇస్తారా? ఓకే, వికలాంగులకు ఒక సెపరేట్ సెంటర్లు, ఉమెన్ అభ్యర్థులకి సెపరేట్ సెంటర్లు, పురుష అభ్యర్థులకి సెపరేట్ సెంటర్లో మీకు నచ్చిన వాళ్ళకి మీరు హాల్ టికెట్లు ఇచ్చుకోలేదని నమ్మకం ఏంటి? ఎందుకంటే ఈ ఆరోపణ ఎందుకు వచ్చిందంటే
ఇప్పుడు మెయిన్స్ అటెండ్ అయిన క్యాండిడేట్లకి ఫైనల్గా మీరు రిజల్ట్ ఇచ్చిన క్యాండిడేట్లకి తేడా వచ్చింది. 10 మంది విద్యార్థులు ఎక్కువ వచ్చారు. ఇది కథ. అందువల్ల మీరు హాల్ టికెట్లు ఇవ్వడంలో మాల్ ప్రాక్టీస్ ఉంది కదా. అసలు నోటిఫికేషన్ ఎందుకు వైలేట్ చేశారు? యూపీఎస్సీ చేయదు కదా. అలాంటి నమ్మకం, అందుకే మీ మీద నమ్మకం లేదు టీజీపీఎస్సీని నిర్వహించేవాళ్ళు. నాట్ టీజీపీఎస్సీ, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ది టీజీపీఎస్సీ. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఇక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక షెడ్యూల్ ప్రకారం పెడితే మీరు పెట్టరు. మూల్యాంకనం చక్కగా చేస్తారు, మీరు చేయలేదు. ఓకే, తెలుగు మీడియాను కూడా ప్రాముఖ్యత ఇస్తుంది యూపీఎస్సీ. తెలుగు మీడియాను కూడా ప్రాముఖ్యత యూపీఎస్సీ. అక్కడ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఈ రీజన్ నుంచి వెళ్తే తెలుగు మీడియం అక్కడ ఒక ఎగ్జామ్ ఉంది, మీరు తెలుగు మీడియం పెట్టలేదు. తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ రాయాలి, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు తెలుగు రాయని అవసరం లేదు. వీళ్ళు పాస్ అవ్వాలి. మీరు ఎందుకు పెట్టలేదు ఇది? మళ్ళీ తెలుగు మీడియం అభ్యర్థులకి ఇంత వివక్షత ఏంటి? 40% మంది తెలుగు మీడియం అభ్యర్థులు ఉంటే వాళ్ళకి సెపరేట్గా ఎవాల్యుయేటర్స్ని ఎందుకు పెట్టలేదు? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనే పెడుతుంది. ఒక 18th అంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఈవెన్ ఆర్టికల్ 21 మీరు వైలేట్ చేశారు. దీంతోపాటు 8th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అధికార భాషలకు ప్రాముఖ్యత ఇవ్వాలి, దాన్ని వైలేట్ చేశారు. తెలంగాణ మూమెంట్ పేపర్కి మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో ఎలా దుద్దిస్తారంటే అక్కడ ఎమోషన్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. వేరే స్టేట్ వాళ్ళతో ఎలా దుద్దిస్తారు ఇది? సో ఇలాగా ఎన్నో పుంకాను క్వశ్చన్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విద్యార్థులు సంధించారు. ఈ క్వశ్చన్ని మీరు వినకపోవడం వల్ల వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. ఇప్పుడు కోర్టులో చిక్కిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు కూలిపోదండి? ఇప్పుడు స్థానిక ప్రభుత్వ ఎన్నికలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారిలో షేక్ పట్టుకుంది. ఎందుకంటే స్థానిక ప్రభుత్వ ఎన్నికలు అనేది గవర్నమెంట్కి ఎప్పుడు లిట్మస్ టెస్ట్. టీఆర్ఎస్ ఓడిపోయింది. టీఆర్ఎస్ ఓడిపోవడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహణ పనితీరు బాగోకపోవడం వల్ల విద్యార్థుల అపవాదం వచ్చింది ఆ ప్రభుత్వానికి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికలను ఎదుర్కోవాలి. దానిలో ఒక దడ మొదలైంది. గ్రూప్ 1 రిజల్ట్ ఇవ్వలేదు, గ్రూప్ 2 ఇవ్వలేదు, గ్రూప్ 3 ఇవ్వలేదు. ఇవే మెయిన్. 50,000 పోస్టులు ఇవ్వచ్చు గవర్నమెంట్, కానీ ఇవి చాలా కీలకమైన పోస్టులు అనమాట. ఇలాంటి పోస్టులు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇవ్వలేని పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి. సో మీ పనితీరు ఏంటి? ఓకే, అందువల్ల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన జరగవలసిందే. ఇది విద్యార్థులు కోరుకునేది. యూపీఎస్సీ స్థాయిలో ప్రక్షాళన జరగవలసిందే. ఏ విధంగా జరగాలంటే వాళ్ళని నియమించేటప్పుడు నిష్పాక్షపాతంగా వ్యవహరించే వాళ్ళ వ్యక్తులను వేయాలి. ఇప్పుడు బుర్రా వెంకటేశం గారి పనితీరు ఎలా ఉంది, మహేందర్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది, అంతకుముందు జనార్దన్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది? మీ పనితీరు బాగోలేదు. ఎందుకంటే ఆరోపణలు వచ్చినాయి కాబట్టి పనితీరు బాగోగునట్టే. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. అంబేద్కర్ చెప్తారు, హౌఎవర్ గుడ్ మే విత్ ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ దోజ్ హు ఆర్ రన్నింగ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఆర్ బ్యాడ్, ఇట్ ప్రూవ్డ్ టు బి బ్యాడ్. ఓకే, వైస్ వెర్సా. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని నిర్వహించే వాళ్ళు మంచోళ్ళు కాకపోతే చెడ్డదైపోతుందని చెప్తున్నారు. ఇదే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పినట్టు మీరు ఎలా నడుపుతున్నాడు? రాజ్యాంగబద్ధ సంస్థను మీరు ఎలా నడుపుతున్నారు? విద్యార్థుల ప్రశ్నలు, తెలంగాణ విద్యార్థుల ప్రశ్నలు మీరు సమాధానం ఎందుకు చెప్తులేదు? బుర్రా వెంకటేశం గారు యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ ఎదురు చూస్తున్నారు రిజల్ట్ కోసం. మీరు ఇవ్వలేని పరిస్థితి. మీరు రీకౌంటింగ్ పేరని చెప్పి ఆ వసూలు చేసిన డబ్బులు కోట్లకు వసూలు పెడుతున్నారు. అక్కడ ట్రాన్స్పరెన్సీ ఏది? రీకౌంటింగ్ మీరు ఎన్ని రోజుల్లో నిర్వహించారు? కేవలం 4 రోజుల్లో రీకౌంటింగ్. ఎన్నో పుంకాను ప్రశ్నలు. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తనకు తాను సమీక్షించుకుంటుందా? ప్రభుత్వం ఆధ్వర్యంలో సమీక్షిస్తా? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాయిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు వస్తా అని తెలంగాణ విద్యార్థులు మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ ఎదురు చూస్తున్నారండి. అందువల్ల ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తా అని ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు కూలిపోతున్నాయి, ప్రభుత్వాలు భయపడిపోతున్నాయి మీ పనితీరుకి. మీరు రాజ్యాంగబద్ధ సంస్థ అనే ఒక స్పృహని అక్కడున్న చైర్మన్లు, అక్కడున్న మెంబర్సు కొంత అవగాహనలో తెచ్చుకుని మంచిగా పనిచేస్తారని అందరూ ఆశిద్దాం.